తెనాలి రైల్వే స్టేషన్లో హౌస్ కీపర్గా పనిచేస్తున్న ఎన్ లలిత నిజాయితీని చాటుకున్నారు. రైల్వే ప్లాట్ఫాంపై ప్రయాణికుడు పోగొట్టుకున్న పర్సును అధికారులకు అప్పగించి 20,000 రూపాయల నగదుతో పాటు విలువైన కార్డులు ఉన్న పర్సు ప్రయాణికుడికి అందేలా చేశారు. పట్టణ రామలింగేశ్వరపేటకు చెందిన ఏవి సుబ్రహ్మణ్యం ఈ నెల 25వ తేదీన తిరుపతి వెళ్లేందుకు తెనాలి రైల్వే స్టేషన్కు వచ్చాడు. రైలు ఎక్కే క్రమంలో అతని జేబులో ఉన్న పర్సు ప్లాట్ఫాంపై పడింది. పర్సును ప్లాట్ఫామ్లో విధుల్లో ఉన్న హౌస్ కీపింగ్ అసిస్టెంట్ ఎన్ లలిత గుర్తించి పై అధికారులకు సమాచారం అందించింది. పర్సులో 20,000 రూపాయల నగదుతో పాటు డెబిట్ క్రెడిట్ కార్డులు, ఆధార్ కార్డు ఉన్నాయి. అధికారుల సూచన మేరకు పర్సును జీఆర్పీ ఎస్ఐ జి వెంకటాద్రికి ఆమె పర్సును అప్పగించింది. పర్సులోని ఆధారాల మేరకు సుబ్రహ్మణ్యం ఆచూకీని ఎస్ఐ వెంకటాద్రి గుర్తించారు. శనివారం అతడిని స్టేషన్కు పిలిపించి పర్సు, నగదు, కార్డులను అందజేశారు. పోయిందనుకున్న పర్సుతో పాటు అందులోని నగదు, విలువైన కార్డులను అప్పగించిన హౌస్ కీపింగ్ అసిస్టెంట్ లలితతో పాటు అధికారులకు ప్రయాణికుడు కృతజ్ఞతలు తెలియజేశారు.